భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, గురుదేవుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి ఉపాసనా బలం చేత ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ్వ ప్రశ్నను సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాల్ని తెలియజేస్తూ ఉన్నాను. 2వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి 8/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. వారాంతరానికి వృషభం నుండి మిథునంలోకి బుధుడు, అలాగే కర్కాటకం నుండి సింహంలోకి అంగారకుడు యొక్క సంచారం జరగబోతుంది. వివిధ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలే కాకుండా ఈ విధమైనటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో ఎంతో ప్రభావాన్ని చూపబోతున్నాయని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటి విధంగా ఈ గ్రహగతులు ఉండబోతున్నాయి. ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితుల్లో వాతావరణంలో కలిగే రకరకాలైనటువంటి మార్పులు, వాటి కారణంగా వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు మళ్ళీ ప్రబలిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల అవ్వచ్చు, వర్ష తీవ్రత వల్ల అవ్వచ్చు, వరదలు ముంపులు లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. తులారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎందుకో తెలియదు కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. వాటిలో ప్రత్యేకించి కుటుంబ సభ్యులే కాదు, కొంతమంది వ్యక్తులతో, ఇతరులతో మీరు విభేదించేటువంటి సమయం ఇది. ఉద్యోగంలో స్థిరంగా ఉన్నటువంటి మీకు సహచరులు అవ్వచ్చు, సన్నిహితులు అవ్వచ్చు, పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది వ్యక్తులు మీకు సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది మానసికంగా సంఘర్షణ కలిగించేటువంటి అంశం. అయినప్పటికీ కూడా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు రావచ్చు. ఏదో రకంగా మానసికంగా మనస్పర్ధలు, అపోహలు, అపార్థాలు మీ ఇద్దరి మధ్య ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త మిత్రుల యొక్క కలయిక వెళ్ళవచ్చు, కొత్త వ్యాపారం పెట్టుబడులు అవ్వచ్చు. మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలను మాత్రం మరింత మెరుగ్గా ఉండేటట్టు చూస్తాం. అంటే ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి, కానీ కుటుంబపరమైనటువంటి స్థితిగతులు, కెరియర్కు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఏవో ఇబ్బందులు ఉన్నాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. విరామం విశ్రాంతి లేకుండా ప్రయాణాలు కొనసాగించటం లేదా పనులు చేయటం వల్ల ఆరోగ్యం కూడా క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అంగారకుడు, ప్రత్యేకించి కుజుడు
అధిదేవతా స్వరూపాలు, ప్రతిది దేవతా స్వరూపాలు, ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని ఎంత విశేషంగా మనం పూజిస్తే, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి చందనంతో అలంకరించిన అభిషేక క్రతువు జరిపిన యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.